ఆడేద్దాం సెకండ్ రౌండ్ పంచాక్షరి. సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఇప్పుడు ఇలా ఆడదాం, ఓకేనా? రౌండ్ టాపర్ కాబట్టి నీతోనే స్టార్ట్ చేయాలి. రెడీ స్పందన? నీ క్వశ్చన్ ప్లీజ్. బ్యాచిలర్స్ వల్ల ఫ్యామిలీకి కలిగే ఇబ్బందులు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఖర్చు ఎక్కువ వస్తుంది. పాకెట్ మనీల గురించి, దానికి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఉందా? ఓకే, ఉంది. ఇంకా డ్రింక్ చేస్తుంటారు కాబట్టి ఫ్యామిలీ పరువు పోతుంది, ఉందా? ఉంది. స్నేహితులతో మందు కొట్టడం ఉంది. అమ్మాయిల్ని టీజ్ చేస్తూ అమ్మాయిల వెనకాల తిరుగుతూ ఉంటారు, గొడవలు ఉన్నాయా? ఓకే, ఉంది. ఇంకా చెప్పు. మీ పక్కింట్లో ఎదురింట్లో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే నీకు తెలుస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీ బ్రదర్ గానీ? టైమ్. ఓకే, సో మిస్ చేసిన మెయిన్ 2 ఆప్షన్స్ ఏంటో చూడు. అర్ధరాత్రులు ఇంటికి వస్తుంటారు, 1 గంటకి 2 గంటలకి వచ్చి బెల్లు కొడుతుంటారు, ఓకే? పొద్దున్న ఆలస్యంగా నిద్రలేస్తుంటారు, పెద్ద పని ఉండదు కదా చేయడానికి, ఓకే? సో మొత్తం 3 చెప్పావు, 300 పాయింట్స్ తీసుకో. శ్రావ్య రెడీ? సో నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. శ్రావ్య క్వశ్చన్ ఏంటి? ఆలయాల్లో భక్తులకు ఇచ్చే ప్రసాదాలు ఏంటి? ఓకే చెప్పు శ్రావ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పులిహోర, ఓకే. కామన్ గా పెడుతుంటారు అన్ని గుళ్ళలో, ఉంది. ఇంకా దద్దోజనం లేదు యాక్చువల్లీ, టాప్ ఫైవ్ లో. ఇంకా లడ్డు ఉంది. ఇంకా పాయసం, ఓకే పాయసం ఉంది. ఇంకా వడ పెట్టరు. ఇంకా తిరుపతిలో మాత్రమే ఈ వడ ఉంటుంది. నువ్వు ఇంకేమేం తిన్నావు గుడికి వెళ్ళినప్పుడు? టైమ్ అప్. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్. కొబ్బరి ముక్కలు పెడుతుంటారు కదా, నువ్వు కొబ్బరికాయ తీసుకెళ్తే కొట్టి మళ్ళీ నీకు తిరిగిస్తూ ఉంటారు ప్రసాదం. అండ్ ఇంకా శనగలు పోపేసి పెడతారు కదా, ఉడుకు పెట్టి, బాగుంటాయి. ఓకే, సో మొత్తం 3 చెప్పావు నువ్వు కూడా, 300 పాయింట్స్ తీసుకో. చూద్దాం ఇప్పుడు రమ్య ఏం చేస్తుందో. రమ్య రెడీ? భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు ఏవి? పట్టు పిల్ల చెప్పు. దక్షిణం అంటే సౌత్ అమ్మా, నార్త్ కాదు. తెలంగాణ ఎస్ ఉంది. 1 year బేబీ. కేరళ ఉంది. చెప్పు. తమిళనాడు, ఓకే చూద్దాం. ఉంది. అండ్ బెంగళూరు రాష్ట్రమా? కాదు కదా. మరి 15 seconds చెప్పు. ఆ బెంగళూరు ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది చెప్పు. బెంగళూరు ఆంధ్రప్రదేశ్ లో ఉందా? లేదు, ఇంకోటి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఉందా లేదో చూద్దాం. ఓకే, కర్ణాటక. ఓకే, ఉందా కర్ణాటక? ఉంది, చెప్పేసావు. సూపర్, తీసుకో 500 పాయింట్స్. ఫస్ట్ తిను. దక్షిణాది అంటే నార్త్ అనగానే ఇంకా అయిపోయింది, ఒక్కటి కూడా చెప్పదేమో అనుకున్నా, కానీ బానే చెప్పావు. స్వప్న నువ్వు కూడా ఇప్పుడు 5కి 5 చెప్తే రౌండ్ టాపర్ అయ్యే ఛాన్సెస్ నీకు కూడా ఉంటాయి. ఓకే చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. 5 విష్ణుమూర్తి అవతారాలు చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నరసింహస్వామి ఉన్నారా? ఉన్నారు. ఇంకా బాబాయ్ సారీ అమ్మా ప్లీజ్, నువ్వు పురాణ ఇతిహాసాలు మర్చిపోయి అన్ని క్లమ్స్ చేసేకు. దశావతారాలు ఒక 5 గుర్తెచ్చుకో సరిపోతుంది. నరసింహస్వామి లాగా ఇంకొక 4. సినిమాలు కూడా వచ్చాయి కదా. టూ మచ్. దిస్ ఈస్ నాట్ 10 మచ్. ఇది 10 మచ్, టూ మచ్ కూడా కాదు. టైమ్ అప్. విష్ణుమూర్తి 1, విష్ణుమూర్తి 2, విష్ణుమూర్తి 3. ఇంకెందుకు, ఒక విష్ణుమూర్తిని పెట్టి జిరాక్స్ తీసే మొత్తం అన్ని. 1 2 3 4 5 నెంబర్లు కూడా ఎందుకు అస్సలు. రామ చూద్దాం ఏంటో. రామావతారం, ఓకే. ఇంకా కృష్ణావతారం, మత్స్యావతారం,
వామన అవతారం. స్పందన, నీకు పాండురంగడు సినిమాలో కూడా బాలకృష్ణ గారు మొత్తం అన్ని క్లియర్ గా చూపిస్తారు కూడా. నువ్వు ఆ సినిమా కాన్సన్ట్రేట్ చేసి చూసుండు. యా, నాకు అర్థమైంది.